జనవరి 26 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్లుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ ఇద్దరు కూడా వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ భారత్ సంబంధాలు ఇప్పుడు కొత్త శకంలోకి అడుగు పెట్టనున్నాయి. ప్రధానంగా ఈ విజిట్ సందర్భంగా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరనుంది. ఈ దిశగా ఉర్సులా వండర్ లేన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మేము ఎకనమిక్ పవర్ హౌసెస్తో కొత్తగా వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నాము, వాటిపైన దృష్టి పెడతామని చెప్పి రీసెంట్గా స్పీచ్ ఇచ్చారు. ఈ డీల్ కనుక కుదిరితే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరూ అంటున్నారు. అంతేకాదు 2 బిలియన్ల జనాభా భారత్ యూరోపియన్ యూనియన్ కలిపి వీళ్ళందరూ కూడా ఈ డీల్ వల్ల బెనిఫిట్ కానున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అనేది చాలా గొప్పగా ఉంది. $135 బిలియన్ అనమాట. అది భవిష్యత్తులో చాలా పెరగనున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఓ పక్క అమెరికా ట్రంప్ బెదిరింపులు, గ్రీన్లాండ్ సంబంధించిన బెదిరింపులు, టారిఫ్ సంబంధించిన బెదిరింపులు, గ్రీన్లాండ్ ఆక్రమణ విషయంలో తనకు సపోర్ట్ చేయకపోతే టారిఫ్లు వేస్తానంటూ ఆల్రెడీ 8 దేశాల మీద టారిఫ్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్